హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళాను. అక్కడ జూ పార్క్ అయితే విజిట్ చేశా. అక్కడికి మీరు వెళ్ళాలంటే ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను. సమ్మర్లో అయితే అస్సలు వెళ్ళకండి. వెళ్ళినా అక్కడ యానిమల్స్ అయితే కనిపించావు, మీరు ఎండకి మాడిపోవాల్సిందే. నేనైతే కనిపించినవన్నీ రికార్డ్ చేశాను, దాన్ని అయితే మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే పర్ పర్సన్కి 70 రూపీస్. నేనైతే ఒక రీసెంట్ వ్లాగ్లో చూశాను, మొబైల్స్ కూడా పే చేయాలని చెప్పి. అదేం లేదు ఫ్రెండ్స్, ఫ్రీగా తీసుకెళ్ళచ్చు మొబైల్స్ కూడా. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఉంటాయి, అలాగే సైకిల్స్ కూడా ఉంటాయి. మేమైతే ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాం. 1 అవర్కి 200 ఛార్జ్ చేశారు, 500 అడ్వాన్స్. బెటర్ మీరైతే నడుచుకుంటూ వెళ్ళి యానిమల్స్ చూడడం బెటర్. కాకపోతే సమ్మర్ కాబట్టి సైకిల్స్ అయినా స్కూటీస్ అయినా తీసుకోవడం బెటర్. లోపల మనకి ఫుడ్ విషయానికి వస్తే క్యాంటీన్స్ అయితే ఉంటాయి, కూల్ డ్రింక్స్ అండ్ చిప్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇంకేం ఫుడ్ దొరకదు మనకి అక్కడ. నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు వ్లాగ్ చేసే అంత ఎక్స్పీరియన్స్, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మీరైతే కనిపించే యానిమల్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇదైతే జాగ్వార్, ఎండలకి బయటకు రాక షెడ్లోనే ఉంది. దీన్ని మేము 10 నిమిషాలు చూస్తే కానీ కనబడలేదు. ఇంకా ఇదైతే చీతా, అది ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంది. నేనైతే బాగా ఎతికి దాన్ని కనిపెట్టి వీడియో తీశాను, చూడండి. మీరు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా చూస్తే మీకు యానిమల్స్ కనిపిస్తాయి. ఇంకా ఇదైతే టైగర్. మేమైతే 11కి విజిట్ చేసాము ఈ పార్క్ని. అవన్నీ అప్పటికే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. అసలు ఇటు తిరగట్లేదు చూడండి అది. ఇంకా ఇది వచ్చి వైట్ టైగర్. నేనైతే చూడంగానే ముందు బొమ్మ అనుకున్నాను, అట్లా కదలకుండా ఆ నెలలోనే ఉంది. అలా కొంచెం వెయిట్ చేసిన తర్వాత కొంచెం మూమెంట్స్ అయితే ఇచ్చింది, అది చూసి మనం ఆనందపడ్డమే. ఇక నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి అయితే ట్రై చేశాను టైగర్ని. బాగా కనిపిస్తుందో లేదా అని ఒకసారి ట్రై చేశాను అంతే. ఇంకా ఇదైతే ఎలుగుబంటి. ఇది అసలు బయటికే రాలేదు, ఫుడ్ తింటుంది అనుకుంటా, అసలు బయటకైతే రాలేదు. ఇంక ఇదైతే హిపోపోటమస్, నీటి ఏనుగు. ఇదైతే అసలు మూమెంట్ కూడా ఇవ్వలేదు. ఇవి అయితే ఎలిఫెంట్స్. అన్నిటికన్నా వీటి పని బాగుంది, ఒకవైపు తింటూ ఇంకోవైపు స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ బ్లాగ్ అయితే ఇంతే. మీ 5 minutes టైం దీనికి పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.